నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకట నాయకశ్చ అన్నారు. ఈ కలియుగంలో భక్తులకు సులభ ప్రసన్నుడు శ్రీ వెంకటేశ్వరుడు. విశ్వమంతా వెంకటేశ్వరుని కుటుంబమే. కర్ణాటక రాష్ట్రంలో చింతామణి తాలూకాలో ఉన్న ఆలంబగిరి క్షేత్రం శ్రీ కల్కి వెంకటరమణ స్వామి దేవస్థానంతో అలరారుతోంది. ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో సందర్శించి ఆ విశేషాలను తెలుసుకుందాం రండి. ఆలంబగిరి శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయం అతి పురాతనమైనది. సుమారు 800 సంవత్సరాల కిందటి నాటిదిగా ఈ ఆలయాన్ని చెబుతారు. అతి పురాతన ఈ దివ్యాలయాన్ని ఔరంగజేబు ఆస్థానంలో పనిచేసే సాలె తిమ్మప్ప నాయక అనే పన్నులాధికారి కట్టించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఔరంగజేబు ఈ ఆలయ పోషణకు అనేక మాన్యాలిచ్చినట్టు తెలుస్తోంది. అనంతరంతర కాలంలో వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయంలో మండప నిర్మాణాదులు చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. భక్తరక్షణ దీక్షాయ దుష్ట శిక్షా స్వరూపిణే ఆలంబగిరి వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. ఏ నామం స్మరిస్తే సర్వపాపాలు పటాపంచలైపోతాయో, ఏ నామం జపిస్తే కోరిన కోర్కెలన్నీ సిద్ధిస్తాయో ఆ నామమే శ్రీ వెంకటేశ్వర నామం. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలసి ఈ యుగంలో జవజీవాలు పోసుకున్న భక్తుల కోసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఎత్తిన మహిమాన్విత అవతారం శ్రీ వెంకటేశ్వరుడు. అలా శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ కల్కి వెంకటరమణ స్వామిగా పూజలందుకుంటున్న మరో పవిత్రధామం ఆలంబగిరి. పేరుకు తగ్గట్టుగానే ఇది భక్తులను భవసాగరం నుంచి విముక్తుల్ని చేసే పుణ్యగిరి. పవిత్రతకు మహిమాన్వితాలకు నిలయమైన దివ్యస్థలి. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చింతామణి తాలూకాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటనాథుడి లీలా విశేషాలతో పరమ పవిత్రమైంది. అతి పురాతన ఈ దివ్యస్థలిని చేరుకోవడానికి కర్ణాటక రాష్ట్రం చింతామణి వరకు వచ్చి అక్కడ్నుంచి ఏదైనా వాహనంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవాలనుకోవడమే ఓ మహద్భాగ్యం. ఈ పయనం భక్తులకు కొత్త అనుభూతినిస్తుంది. దూరంగా అస్పష్టంగా కానవస్తున్న కొండలు, ఆ కొండల్ని ఆనుకొని పరచుకున్న ప్రకృతి అందం భక్తుల్ని మైమరపింపజేస్తాయి. సుదూరంగా జాతీయ రహదారికి సంబంధం లేదన్నట్టుగా అసలు సిసలైన ప్రశాంత వాతావరణానికి సమీపంగా సాగిపోతున్న ఈ పయనం భక్తుల్ని అబ్బురపరుస్తుంది. ఆలంబగిరి ఓ చిన్ని గ్రామం అయినప్పటికీ వేల సంవత్సరాల క్రితం నాటి శ్రీ వెంకటరమణ స్వామి సన్నిధి కావడం వల్ల తన పేరుతోనే సార్థకతను పెంచుకున్న అందమైన గ్రామం. ఈ గ్రామంలో శ్వేతవర్ణ శోభితంగా నయన మనోహరంగా కానవచ్చే సుందర ఆలయమే శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయం. అతి పురాతన ఈ దివ్యాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. అప్పటి ఆలయ ఛాయలు కనుమరుగైపోతూ ఆలయం శిథిలమవుతున్న తరుణంలో శ్రీ యోగి నారాయణ ట్రస్ట్ ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలను చేపట్టింది.
ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, దానికి తోడు పల్లెతనం గుబాళింపుల మధ్య అలరారుతోన్న ఈ ఆలయం అటు ఆధ్యాత్మిక పరులకు, ఇటు భగవత్ చింతనా పరులకు కావలసినంత ఆధ్యాత్మికానందాన్నిస్తుంది. అల్లంత దూరం నుంచే ఆలయ రాజగోపురం శ్వేతవర్ణ శోభితంగా కానవస్తుంది. ఈ గోపురంపై విష్ణు సంబంధిత దేవతామూర్తుల శిల్పాలు అందంగా, ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. రాతి ధ్వజస్తంభం పూర్వకాలం నాటి స్మృతులకు గుర్తుగా దర్శనమిస్తుంది. ధ్వజస్తంభ దర్శనం గర్భాలయ దర్శనంతో సమానం కావడం వల్ల విధిగా ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న అనంతరం భక్తులు ముందుకి కదులుతారు. దీనిని దాటుకుని ముందుకు వెళ్తే విశాలమైన ఆలయ ప్రాంగణం అలనాటి రాజుల ఆధ్యాత్మిక చింతనకు అసలు సిసలు నిదర్శనంగా, వారి ధార్మిక వికాసానికి మచ్చుతునకలా శోభిస్తోంది. భక్తులు శుచి మనస్కులై ఈ ఆలయ ప్రవేశం చేస్తారు. ముడుపులు కట్టుకున్న భక్తులు తమ పిల్లలకు ఇదే ఆలయ ప్రాంగణంలో వెనుక వైపున తలనీలాలను భక్తితో సమర్పిస్తారు. శ్రీ కల్కి వెంకటనాథుడి లీలా విశేషాలకు వేదిక ఈ ఆలయం. అందుకే ఆలయంలోకి ఎప్పుడెప్పుడు వెళ్లి ఆ స్వామిని సందర్శించుకుందామా అన్న తలంపుతో ఉంటారు భక్తులు. ఔరంగజేబ్ కాలంలో సాలే తిమ్మప్ప నాయక అనే పన్నుల అధికారి ఈ ఆలయంలో స్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత ఔరంగజేబ్ స్వామి మహిమను తెలుసుకొని ఆలయానికి అనేక మాన్యాలిచ్చినట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయంలో రాతి మండపాదులను నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. శ్రీకృష్ణదేవరాయల అనంతర కాలంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే 10 ఏళ్ల క్రితం కైవారం యోగి నారాయణ స్వామి ఆలయ ధర్మకర్త జయరాం శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో బలిపీఠం ఉంది. ధ్వజస్తంభానికి సమీపంలో గరుడ మందిరం ఉంది. స్వామికి వేల కొద్దీ భక్తులు. అలాంటి నిష్కల్మష భక్తులలో అగ్రగణ్యుడు గరుడు. అందుకే ఆ స్వామిని గరుడాళ్వారుగా భక్తులు పిలుచుకుంటారు. తన భుజస్కంధాలపై స్వామివారినెక్కించుకున్న గరుడు ఎంతటి పుణ్యాత్ముడో అంతటి శ్రీహరి భక్తుడు. గరుడుడి దర్శనం సకల పాపహరణం. గరుడాళ్వార్ దర్శనానంతరం భక్తులు ప్రధానాలయంలోకి ప్రవేశం చేస్తారు. ఆలయంలో గర్భాలయానికి ముందున్న అంతరాలయం విశాలంగా ఉంటుంది. రాతి స్తంభయుక్తంగా ఉన్న ఈ ఆలయంలోని స్తంభాలపై మనోహరమైన శిల్ప విన్యాసాలు
కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తాయి. ఈ ఆలయంలో శ్రీ వెంకటరమణుడి ప్రతిష్ఠ వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఔరంగజేబు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఆలంబగిరి ప్రాంతం కూడా అతని ఏలుబడిలో ఉండేది. ఆ కాలంలో రాజు ప్రజల వద్ద పన్నులు వసూలు చేయటానికి సాలె తిమ్మప్ప నాయక అనే ఉద్యోగిని నియమించాడట. తిమ్మప్ప రాజాజ్ఞ మేరకు ఆలంబగిరి ప్రాంతానికి పన్నులు వసూలు చేయడానికి వచ్చాడట. ఆ రోజు ఆలయ ప్రాంగణంలో ఉన్న పారిజాత వృక్షం క్రింద నిద్రిస్తుండగా పారిజాత వృక్షానికి సమీపంలో ఉన్న ఓ పుట్టలో నుండి తిమ్మప్పకు మాటలు వినిపించాయట. తాను శ్రీ వెంకటరమణున్నని, పుట్టలో ఉన్నానని తనను వెలికి తీసి ఆలయాన్ని కట్టించమని మాటలు వినిపించాయట. అంతటా తిమ్మప్ప తనకు ప్రజలంతా పన్నులు కడితే ఆ ధనంతో ఆలయాన్ని నిర్మిస్తానన్నాడట. దాంతో చిత్రంగా ప్రజలంతా తమకు తాముగా తిమ్మప్పకు పన్నులు కట్టేశారట. ఇదంతా స్వామి మహిమేనని గ్రహించిన తిమ్మప్ప ఆ వచ్చిన ధనంతో సాలగ్రామంలో ఉన్న వెంకటరమణుడి శిల మీద తిరుమల వెంకటనాథుడి రూపంలో ఉన్న శిలను చెక్కించి ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాదులు చేశాడట. పన్నులు వసూలు చేయటానికి పంపిన తిమ్మప్ప జాడ ఎంతకీ తెలియకపోవడంతో స్వయంగా ఔరంగజేబు ఆలంబగిరికి వచ్చి అక్కడున్న ఆలయంలో ఉన్న వెంకటనాథుడి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయగా ఆశ్చర్యంలో తన కుటుంబ సభ్యులు అక్కడ ప్రత్యక్షమయ్యారట. ఇదంతా శ్రీ వెంకటరమణుడి మహిమగా భావించిన ఔరంగజేబు స్వామిని దర్శించి అనేక మాన్యాలిచ్చినట్టు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయానికి ముందు జయ విజయుల మూర్తులు మనోహరంగా కానవస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ మూర్తులను దర్శించి తన్మయత్వంతో శ్రీహరిలోకంలో విహరిస్తారు. నమో వెంకటేశాయ నమో నమః, నమో శ్రీనివాసాయ పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. దివ్యమంగళ విగ్రహ రూపంలో ఉన్న ఆ స్వామి భక్తులకు నేత్రానందంగా దర్శనమిస్తాడు. శంఖచక్రయుక్తంగా తిరునామం కిరీటాన్ని ధరించి అభయ వరద హస్తంతో కానవస్తాడు స్వామి. మెడలో పుష్పమాలలు, స్వర్ణమయ హారాలు ధరించి తన ఇరు దేవేరులతో కలిసి తేజో విరాజమానమవుతాడు. ఆ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, సమస్త చింతల నిర్మూలనం. గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. సాక్షాత్తు శ్రీవైకుంఠాన్ని తలపించే ఈ దృశ్యాన్ని నేరుగా చూడాల్సిందే గాని వర్ణింప శక్యం కాదు. అంతటి మహద్భాగ్యాన్ని కల్పించిన శ్రీ వెంకటనాథుడికి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటారు భక్తులు. దేశంలోని శ్రీ వెంకటనాథుడి ఆలయాల్లో అతి అరుదుగా కనిపించే దక్షిణ ద్వారం ఈ ఆలయంలో ఉండడం విశేషం.
స్వామివారి మహిమలకు సాక్షీభూతంగా దీనిని చెబుతారు. అందువల్లే ఇక్కడ స్వామిని దర్శించుకునే వారికి అకాల మృత్యుభయాలుండవని భక్తులు విశ్వసిస్తారు. అనంతరంతర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయంలోని స్వామిని దర్శించి ఇక్కడ మండపాదులను నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరంతర కాలంలో ఈ ఆలయం శిథిలమవుపోవడంతో 10 సంవత్సరాల క్రితం యోగి నారాయణ స్వామి ట్రస్ట్ ధర్మకర్త జయరాం నేతృత్వంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ లక్ష్మీదేవి ఆలయం ఉంది. స్వామి శ్రీ వెంకటేశ్వరుడు అనడానికి నిదర్శనంగా స్వామివారి ఆలయం పక్కనే ఇక్కడ శ్రీ మహాలక్ష్మి కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితయై కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వైశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. జలజాక్షి మోమునకు జగ్గవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలములకు నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. ఆలయానికి కుడిపక్క మందిరంలో నమ్మాళ్వార్, రామానుజాచార్యులు, యోగినారాయణ యతీంద్రుల మూర్తులు ఉన్నాయి. ఆయా మహనీయులను భక్తితో దర్శించుకొని భక్తులు కైమోడ్పులర్పిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు పురాతన కాలం నాటి పారిజాత వృక్షం ఉంది. ఈ పారిజాత వృక్ష నీడలో భక్తులకు నాగదేవతల మూర్తులు దర్శనమిస్తాయి. భక్తులు ఆయా మూర్తుల్ని భక్తి ప్రపత్తులతో దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క ఓ రాతి మండపం ఉంది. పండుగలు పర్వదినాలప్పుడు ఈ మండపంలో పూజా విధుల్ని నిర్వహిస్తారు. శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయానికి శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. మహిమాన్విత ఈ దివ్యాలయ సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయానికి ఓ 2 ఫర్లాంగుల దూరంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరముంది. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేయడంతో ఆలయం ఇప్పుడు నవ్య హంగులతో అలరారుతోంది. శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ వీరాంజనేయుడు. ఆ కారణంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులంతా విధిగా క్షేత్రపాలకుడు శ్రీ వీరాంజనేయ స్వామివారిని కూడా దర్శించుకుంటారు. స్వామికి నీరాజనాలర్పిస్తూ పూజా హారతులు స్వీకరిస్తారు. పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహ. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి కోనేరు ఒకటి ఉంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ కోనేరులో స్నానాధికాలు ముగించి అనంతరం భక్తులు కల్కి వెంకటరమణ స్వామిని దర్శించుకునేవారని ప్రతీతి. శ్రీ కల్కి వెంకటరమణ స్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది వెంకటగిరి. పచ్చని అందాల నడుమ పర్వతయుక్తంగా ఉన్న ఈ ప్రాంతం స్వామివారి పాద స్పర్శతో పునీతమైందని భక్తుల విశ్వాసం. ఈ పర్వతాల పాదభాగంలో శంకుచక్రాలు దర్శనమిస్తాయి.
వీటికి సమీపంలోనే ఒక కోనేరు కనపడుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రం పండుగలు పర్వదినాలప్పుడు భక్తజనంతో పోటెత్తుతుంది. దర్శించినంత మాత్రానే సమస్త చింతల్ని దూరం చేసే ఆలంబగిరి శ్రీ కల్కి వెంకటరమణ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తమున్న వారికే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సర్వే జనా సుఖినో భవంతు. భగవంతుని పాదాల దగ్గర ఉద్భవమూర్తుల దగ్గర పూజ చేస్తూ ఉండగా ఔరంగజేబుకి ఆలమ్మ అని చెప్పేసి పెళ్ళాము, ఇద్దరు ఆడపిల్లలు. తన పిల్లలతో కలిసి తన పెళ్ళాం ఆడుతున్నట్టుగా ఆ ఉద్భవమూర్తుల దగ్గర తన కంటికి గోచరం అవుతుంది. ఆ విషయాన్ని చూసినటువంటి ఔరంగజేబు ఈ దేవునిలో మహత్యం ఉన్నది, ఎక్కడో ఢిల్లీలో ఉండేటువంటి నా పెళ్ళాం బిడ్డలు నేను ఇక్కడ సాక్షాత్తుగా చూడగలుగుతున్నాను అని చెప్పేసి అతను ముసల్మాన్ అయినా కానీ మన హిందూ సంప్రదాయాన్ని నమ్మి ఈ దేవాలయానికి 81 గోపురం పైనకి ఎక్కి తన కంటి చూపుకి ఎంత కనిపిస్తుందో అంత ఈ దేవస్థానానికి మాన్యంగా రాస్తాడు ఔరంగజేబు. శ్రీరామనవమి మొదలుగుండా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్రమాస పౌర్ణమికి ఇక్కడ బ్రహ్మరథోత్సవం, ముక్కోటి ఏకాదశి మరియు ద్వాదశి చాలా విజృంభణగా జరుగుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలు కూడా చాలా విజృంభణగా జరుగుతాయి. వెంకటరమణ స్వామికి శ్రావణ మాసం అంటే ఇష్టం కాబట్టి చాలా విశేషంగా ఇక్కడ జరుగుతుంది. రూపురేఖా విలాసాలతో తిరుమల శ్రీ వెంకటరమణుడు, ఆలంబగిరి శ్రీ కల్కి వెంకటరమణ స్వామి దర్శనం సకల శుభదాయకం, మోక్షకారకం. నిత్య పూజలతో ఏటేటా బ్రహ్మోత్సవ సంరంభాలతో విలసిల్లుతున్న ఆ వెంకటరమణుడి అపార కృపా కటాక్షాలు మనందరి మీద అనుగ్రహింపబడాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.